హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 62. ఈరోజు మనం ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని వాక్యాలని ఉర్దూలో ఏ విధంగా అంటారో నేర్చుకుందాం. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం పరీక్ష చేయించుకోవాలి అని సహజంగా మనం అనుకుంటూ ఉంటాం. ఈ వాక్యాన్ని మనం ఉర్దూలో ఏ విధంగా అనాలి? आज डॉक्टर के पास जाकर तबीयत का मुआयना कराना चाहिए. आज అంటే ఈరోజు డాక్టర్ కే పాస్ జాకర్ డాక్టర్ వద్దకు వెళ్ళి తబియత్ కా ఆరోగ్యానికి సంబంధించిన ముఆయనా పరీక్ష కరానా చాహియే చేయించుకోవాలి. అలాగే మందులు అయిపోయాయి అనే వాక్యాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? దవాయియా ఖతం హో చుకే హై. దవాయియా అంటే మందులు, ఖతం అంటే అయిపోయాయి, హో చుకే హై అయిపోయాయి, ఖతం హో చుకే హై అయిపోయాయి అని అర్థం వస్తుందన్నమాట. రక్త పరీక్ష చేయించుకోవాలి అనేది ఇంకొక వాక్యం. దాని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ఖూన్ ముఆయనా కర్వానా హై. రక్తాన్ని ముఆయనా అంటే పరీక్ష, కర్వానా హై చేయించాల్సి ఉంది, చేయించాలి అని వస్తుందన్నమాట. ముందు కన్నా ఇప్పుడు ఆరోగ్యం బాగుంది అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా అనాలి? పహ్లేసే అంటే ముందు కన్నా, సెహత్ అంటే ఆరోగ్యం, అబ్ అంటే ఇప్పుడు, బెహతర్ హై బాగుంది. పహ్లేసే సెహత్ అబ్ బెహతర్ హై, ముందు కంటే ఆరోగ్యం ఇప్పుడు బాగుంది అని వస్తుందన్నమాట. ఇకపోతే డాక్టర్ గారు ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా అనాలి ఉర్దూలో? డాక్టర్ సాహెబ్ ఇలాజ్ బహుత్ అచ్చే కర్ రహే హై. డాక్టర్ సాహెబ్ అంటే డాక్టర్ గారు, ఇలాజ్ అంటే వైద్యం లేదా ట్రీట్మెంట్, బహుత్ అచ్చే చాలా బాగా, కర్ రహే హై చేస్తున్నారు. డాక్టర్ గారు వైద్యం లేదా ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు అనే అర్థం వస్తుందన్నమాట. డాక్టర్ గారి వద్ద రోగులు ఎక్కువగా ఉంటున్నారు. మరి మంచిగా బాగా చేస్తుంటే, డాక్టర్ గారు ట్రీట్మెంట్ బాగా చేస్తుంటే రోగులు సహజంగానే ఎక్కువగా వస్తారు. అదే వాక్యాన్ని ఇప్పుడు మనం ఉర్దూలో చెప్పాలి. డాక్టర్ కే పాస్ బహుత్ సారే మరీజ్ హోతే హై. డాక్టర్ కే పాస్ డాక్టర్ గారి వద్ద, బహుత్ సారే చాలా ఎక్కువగా, మరీజ్ అంటే రోగులు, హోతే హై ఉంటున్నారు. డాక్టర్ కే పాస్ బహుత్ సారే మరీజ్ హోతే హై, డాక్టర్ గారి వద్ద రోగులు ఎక్కువగా ఉంటున్నారు అనే అర్థం వస్తుంది. హాస్పిటల్ వద్ద ఆలస్యం అవుతుంది. రోగులు ఎక్కువ ఉన్నప్పుడు ఆలస్యం సహజంగానే అవుతూ ఉంటుంది. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? హాస్పిటల్ కే పాస్ దేర్ బహుత్ హో రహీ హై. హాస్పిటల్ కే పాస్ హాస్పిటల్ వద్ద, దేర్ అంటే ఆలస్యం, బహుత్ అంటే చాలా, హో రహీ హై అవుతూ ఉంది, అవుతుంది అని అర్థం వస్తుంది. తర్వాత ఆ డాక్టర్ గారు మందులు అవసరానికి తగ్గట్టుగా వ్రాస్తున్నారు, అనవసరంగా ఎక్కువ మందులు రాయటం లేదు అని చెప్తున్నారనమాట. ఈ వాక్యాన్ని మనం ఉర్దూలో ఏ విధంగా అంటాం అన్నమాట? ఓ డాక్టర్ సాబ్, ఓ డాక్టర్ సాబ్ ఆ డాక్టర్ గారు జరూరత్ కే ముతాబిక్ అవసరానికి తగ్గట్టుగా, జరూరత్ అంటే అవసరం, ముతాబిక్ అంటే తగ్గట్టుగా, జరూరత్ కే ముతాబిక్ అవసరానికి తగ్గట్టుగా, దవాయియా మందులు, లిఖ్ రహే హై రాస్తున్నారు. ఆ డాక్టర్ గారు మందులు అవసరానికి తగ్గట్టుగా రాస్తున్నారు అని కూడా అనొచ్చు, లేదా అవసరానికి తగ్గట్టుగా మందులు రాస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఓ డాక్టర్ సాబ్ जरूरत के मुताबिक
దవాయియా లిఖ్ రహే హై, ఆ డాక్టర్ గారు అవసరానికి తగ్గట్టుగా మందులు రాస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మందుల రేట్లు బాగా పెరిగిపోయాయి అని మనం అనుకుంటూ ఉంటాం మందులు కొనేటప్పుడు. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? దవాయియోं के कीमत, దవాయియోं के कीमत, మందుల యొక్క ధరలు. కీమత్ అంటే ధరలు, దవాయియా అంటే మందులు. మందుల యొక్క ధరలు దవాయియోं के कीमत మే, ధరల్లో బహుత్ జ్యాదా అంటే చాలా ఎక్కువగా, ఇజాఫా హో గయా పెరిగిపోయాయి. ఇజాఫా అంటే పెరగటం, పెరిగిపోయిందనమాట, ఎక్కువగా అయిపోయినాయి రేట్లు మితిమీరిపోయాయి అని చెప్పుకోవచ్చు. దవాయియోं के कीमत में बहुत ज़्यादा ఇజాఫా హో గయా హై, మందుల రేట్లు బాగా పెరిగిపోయాయి అని అర్థం అన్నమాట. అలాగే హాస్పిటల్లో స్టాఫ్ రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని హాస్పిటల్లోని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ రోగుల్ని మర్యాదపూర్వకంగా బిహేవ్ చేయరు, చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు, చేదరించుకుంటూ ఉంటారు రోగుల్ని. దాన్ని మనం ఉర్దూలో ఏ విధంగా అంటామన్నమాట? దవాఖానో మే అంటే హాస్పిటల్లో, ఏ హాస్పిటల్లో అయినా సరే, కామ్ కర్నే వాలే పని చేస్తున్నటువంటి ములాజిమీన్, ఎంప్లాయీస్, ములాజిమీన్ అంటే ఎంప్లాయీస్ లేదా స్టాఫ్, మరీజోన్సే అంటే రోగులతో, బద్సులూక్ అంటే దురుసుగా, అమర్యాద పూర్వకంగా, కర్తే హై బద్సులూక్ అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కర్తే హై అంటే ప్రవర్తిస్తూ ఉంటారు అనే అర్థం వస్తుందన్నమాట. మరలా ఇంకోసారి చెప్తాను. దవాఖానోं में काम करने वाले मुलाजिमीन मरीजों से बदसलूक करते हैं. హాస్పిటల్లోని స్టాఫ్ రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనే దానికి అర్థంగా వస్తుంది. తర్వాత హాస్పిటల్లో సరి అయిన సదుపాయాలు లేవు అనేది ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? దవాఖానో మే అంటే హాస్పిటల్లో, మునాసబ్ అంటే సరి అయిన, సహూలియాత్ సదుపాయాలు, నహీ హై లేవు. దవాఖానో మే మునాసబ్ సహూలియాత్ నహీ హై, హాస్పిటల్లో సరి అయిన సదుపాయాలు లేవు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే పెద్ద హాస్పిటల్లో పరిశుభ్రత చాలా బాగుంది అనే వాక్యం ఉందనుకోండి. పెద్ద హాస్పిటల్లో పరిశుభ్రత కొద్దిగా బాగుంటుందన్నమాట, నీట్గా ఉంటుంది హాస్పిటల్. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? బడే దవాఖానో మే పెద్ద హాస్పిటల్లో, సఫాయి అంటే పరిశుభ్రత, అచ్చీ హై బాగా ఉంది, చాలా బాగుంది అని అర్థం వస్తుంది. తర్వాత ఈరోజు నాకు జ్వరంగా ఉంది అనే వాక్యం ఉందనుకోండి. దాని ఉర్దూలో ఏమనాలి? ఆజ్ ముఝే బుఖార్ హై. ఆజ్ అంటే ఈరోజు, ముఝే అంటే నాకు, బుఖార్ హై అంటే జ్వరంగా ఉంది. అలాగే నాకు తలనొప్పి వస్తుంది. నాకు అంటే ముఝే తలనొప్పి, సర్దర్ద్ వస్తుంది, హో రహా హై అని చెప్పుకోవచ్చు. తర్వాత నేను బీపీకి మందులు వాడుతున్నాను అనేది వాక్యం ఉంటుంది. సహజంగా మనం ఈ మాట అంటూ ఉంటాం. నేను అంటే మై బీపీకే బ్లడ్ ప్రెషర్ కే లియే అని కూడా అనొచ్చు. మందులు దవా లే రహా హూ వాడుతున్నాను, మై బీపీకే దవా లే రహా హూ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం మరికొన్ని కొత్త వాక్యాలతో, మరొక ఫీల్డ్కి సంబంధించిన వాక్యాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.